ఏసీబీ కోర్టులో విచారణకు హాజరైన రాజ్ కేసిరెడ్డి సిట్పై ఆరోపణలు చేశారు. కస్టోడియల్ విచారణ అని చెప్పి తనను అరెస్ట్ చేసిందన్నారు. లిక్కర్ కేసులో తన పాత్ర ఎక్కడా లేదని స్పష్టం చేశారు. అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపించారు. తప్పు చేసినట్లుగా ఆధారాలు సృష్టించారని తెలిపారు. తనపై ఇప్పటి వరకు ఒక్క కేసు లేదని, గతంలో కూడా ఏ కేసులో అరెస్టు కాలేదన్నారు. లిక్కర్ కేసు పట్టుబడినట్లు చూపిస్తున్న 11 కోట్లు తనవైతే వేలిముద్రలుంటాయి కదా అని రాజ్ కేసిరెడ్డి ప్రశ్నించారు. తాను స్పై సినిమా తీశానని, సిట్ అధికారులు సినిమా స్టోరీల కంటే ఎక్కువ కథలు చెబుతున్నారని ఆరోపించారు. సిట్ విచారించిన 300 మందిలో ఏ ఒక్కరూ తనకు తెలియదన్నారు. ఈ కేసులో చాలా మంది పేర్లు తొలిసారిగా వింటున్నారని రాజ్ కేసిరెడ్డి తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి ప్రజెంట్ జరుగుతున్నటువంటి కోర్టు విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొదటి నుంచి కూడా రాజ్ కేసిరెడ్డి తన వాదన వినిపిస్తున్నారు. కస్టోడియల్ విచారణ పేరుతో సిట్ అరెస్ట్ చేయడం, అదేవిధంగా లిక్కర్ కేసులో తన పాత్ర లేదనే విషయాన్ని కూడా మరోసారి రాజ్ కేసిరెడ్డి వివరించారు. మరోవైపు చూసుకుంటే కనుక అన్యాయంగా అక్రమంగా ఇరికించే తన ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా ఒక్క కేసు కూడా తనపై లేకపోవడం, అదేవిధంగా ఏ కేసులో కూడా తను అరెస్టు కాలేదు. అందులో భాగంగానే దాదాపు 11 కోట్ల రూపాయలు తనవే అంటూ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆధారాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఎటువంటి వేలిముద్రలు కూడా లేవనేటువంటి విషయాలను కూడా పరిశీలించాలని చెప్పి కూడా న్యాయస్థానానికి రాజ్ కేసిరెడ్డి తన వాంగ్మూలం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వేలిముద్రలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా స్పై సినిమాకి సంబంధించి స్పై సినిమా తీశాను, అందులో తాను చేసినటువంటి డైరెక్షన్ కి సంబంధించినటువంటి వ్యవహారం, స్పై సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారం తలపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగా సిట్ అధికారులు సినిమా స్టోరీని తలపించే విధంగా కథనాలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే దాదాపుగా సిట్ విచారించినటువంటి 300 మందిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 300 మందిలో కనీసం తనకు తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేకపోవడం కూడా ఈ విషయాన్ని కూడా న్యాయస్థానం పరిశీలించాలని చెప్పి కూడా రాజ్ కేసిరెడ్డి న్యాయమూర్తి ముందు వివరణ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏసీపీ కోర్టుకు సంబంధించినటువంటి ఆరోపణలు జరిగినటువంటి విచారణలో రాజ్ కేసిరెడ్డి సిట్ పై ఆరోపణలు చేయడం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. ఎందుకంటే విచారణలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇష్టానుసారంగా వ్యవహరించడం, కస్టోడియల్ విచారణ పేరుతో అరెస్ట్ చేయటం, అదేవిధంగా లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం తన పాత్ర లేకపోయినా కూడా ఇష్టానుసారంగా అక్రమంగా అరెస్ట్ చేసి అన్యాయంగా ఇరికించేటువంటి కుట్ర చేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారం పైన ఎలాంటి చర్యలు